నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మిత్రులారా, మనం మాట్లాడుతున్న అంశం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 పథకాలకు శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. ఏం చెప్పారు ఆ రోజునంటే, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పదే పదే ఏం చెప్పారంటే ఇవి మేము ఈరోజు శ్రీకారం చుట్టినాము, మార్చి 31 తారీఖు వరకు ఈ పథకాలు మొత్తం అమల్లోకి వచ్చేస్తాయని చెప్పారు. ఒకసారి ఈ పథకాలు ఏందని చూద్దాం. నంబర్ 1 రైతు భరోసా, 2 రేషన్ కార్డులు, 3 ఇందిరమ్మ ఇల్లు, 4 రైతు భూమి లేని రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి అని చెప్పి. మిత్రులారా, మనం రైతు భరోసా కోసం మాట్లాడదాం. ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని కనీసం ఇంకిత జ్ఞానం లేదా ఈ ప్రభుత్వానికి అని మిత్రులారా, ఈ రైతు భరోసా ఏ సమయంలో ఇస్తుండే కేసీఆర్ గారు? 11 సార్లు 73,000 కోట్లు టంగ్ టంగ్ మని అకౌంట్లలో పడిపోయినాయి. ఏ సందర్భంలో ఇచ్చిండు? పంట మొదలు పెట్టేటప్పుడు లేదా వాళ్ళ కూలీలకు కావచ్చు, వాళ్ళ పంటకు వాళ్ళ అవసరాలకు కావచ్చు, మందులకు కావచ్చు, ఎరువులకు కావచ్చు, కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ పథకానికి, ఈ దేశంలో ఎవరు చేయని పథకానికి రూపకల్పన చేసి రైతులకు ఆసరగా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చి ఈ రైతు బంధు కాదు కదా, రైతు భరోసా అనే అర్థానికి, అసలు రైతు భరోసా దానికి అర్థం తెలుసా వీళ్ళకు? వీళ్ళు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నాం, నేను అధికారంలోకి వస్తే 3 పంటలు ఇస్తాం, 3వ పంట ఏం పాపం చేసిందని ఈ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు. ఒక్క పంటకు దిక్కు లేదు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర అయింది అంటే సమయం ఇది తక్కువ సమయం కాదు. ఇది మీరు సర్దిద్దుకోవాలి, మేము సరిదిద్దుకోవాలి, మేము ఇంకా ఏం సరిదిద్దుకుంటారు? సంవత్సరంన్నరలో ఇంకా మీరు సర్దిద్దుకుంటూనే ఉంటారా? ఇంకా మీ కాల పరిమితి 50 ఏళ్ళు అనుకున్నారా? మీరు వచ్చిన ఎలక్షన్లకి వచ్చిన తర్వాత 50 ఏళ్ళు అనుకున్నారా? మీ అధికారం 5 ఏళ్ళు, ఇంకా 3.5 ఏళ్ళు. సంవత్సరాలలో మీరు ఇంకేం సరిదిద్దుకుంటున్నారు? మీరు రైతు భరోసా కేసీఆర్ గారు అద్భుతమైన రైతు బంధు కింద అద్భుతమైన పథకాన్ని రూపకల్పన చేస్తే మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు మొన్న యాసంగి పంట ఎత్తేసి రేపు వానాకాలం పంట వస్తున్నది, ఎప్పుడు ఇస్తారు మీరు? మొన్న ఏం చేసిరు? మీరు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అని ఏదో తీస్తారు, పట్టిక తీస్తారు. ఎకరం లోపు, 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు అని చెప్పేసి మీరు చెప్తారు. మీరు ఎకరం లోపు వరకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు వేసినామన్నారు. చాలా మంది మాకు 2 ఎకరాలు ఉంది, ఇంకా మాకు పని లేదని సోషల్ మీడియాలో, ఆయా ప్లాట్ఫామ్ యూట్యూబ్లలో చెప్తారు. వాళ్ళు రైతులు స్వయంగా వచ్చి మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే, మాకు 2 ఎకరాలు ఉంది, 2.5 ఎకరాలు ఉంది, మాకు రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు అని చెప్తే మీరు దాన్ని పట్టించుకుంటలేదు. మీరు ఏం చేశారు? 3 ఎకరాల వరకు అని చెప్పేసి 3,000 కోట్లు వేసారు, చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఏంది? మార్చి ఈరోజు ఏంది? 8 తారీఖు. మార్చి 31 వరకు మీరు కంప్లీట్ చేస్తామన్నారు. జనవరి 26 నాడు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మరి మీరు జనవరి 26 తారీఖు నాడు శ్రీకారం చుడితే దగ్గర నెల 10 రోజులు అయింది, నెల 15 రోజులు అయింది. ఇప్పటి వరకు మీరు సగం వేయలేరు. మీరు ఈ మొత్తం బడ్జెట్ ఎంత? మేము కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు, మేము దీన్ని 15,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు దాన్ని మాట మార్చి, అసలు మాట మార్చడం అంటే మీకు చాలా సునాయాసంగా మారుస్తున్నారు. ఏమైతే మనం ఏసీ రూమ్లో కూర్చొని మనం డిసైడ్ చేసి జనాలకు వదులుదాం, వాళ్ళు పిచ్చి జనాలు అనుకుంటారేమో. మీరు 15,000 మేము ఇస్తామని చెప్పేసి కుండ బద్దలు కొట్టి ఎలక్షన్లలో ప్రతి మీటింగ్ లో మీరు ఊదగొట్టిరు, దాన్ని 12,000కు చేసారు. ఇప్పుడు అసలు ఎంత సిగ్గు లేకుండా దాన్ని కుదించారో అర్థం కాని పరిస్థితి. రైతులు గమనిస్తలేరు, ఏమిచ్చినా తీసుకుంటారు అనుకున్నారా? దాన్ని 15,000 నుంచి 12,000 కుదించిండ్రు. 12,000 కుదించినాక కూడా మీరు ఏం చేసిర్రు? 12,000కి ఇస్తే 9,606 కోట్లు అని మీరే చెప్పారు. దాంట్లో 3,000 కోట్లు వేసిరు మొన్న, 3 ఎకరాల లోపాని. ఇంకా 6,600 కోట్లు మీరు ఎప్పుడు వేస్తారు? మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నారు, మీరే పెట్టుకున్నారు. మరి ఎప్పుడు వేస్తారు ఇది? రైతు భరోసా ఎప్పుడు వేయాలి, ఎందుకు వేస్తారు? అసలు చాలా విచిత్రమైన ఈ పథకము, చాలా విచిత్రమైన పథకం.
మీరు ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలి అని తెలుసుకోకుండా కూడా మీరు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారంటే ఇక మీ అంత పరిజ్ఞానం ఇంకా ఇంకా మరి ఏం పరిజ్ఞానం ఉన్నది, ఏం ఆలోచిస్తున్నారన్న విషయం పక్కకి పెడదాం మనం. కేసీఆర్ గారు ఏం చేసిండు? 70% ఈ రాష్ట్రంలో 70% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. నేను రైతు భరోసా ఇస్తే వీళ్ళకి లబ్ధి పొందుతుంది అని చెప్పేసి కేసీఆర్ గారు దీన్ని పథకానికి రూపకల్పన చేస్తే మీరు ఏం చేశారు? దీన్ని ఈ పథకంలో 5 ఎకరాల లోపు, 10 ఎకరాల లోపు, 15 ఎకరాల లోపు ఏదో దీన్ని ఒక స్టాండ్ లేకుండా, ఒక రూల్ లేకుండా దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. 5 ఎకరాల లోపు ఈ రాష్ట్రంలో 91% ఉన్నారు. ఎవరండి వీళ్ళు? 5 ఎకరాల లోపు 91% ఈ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు ఎవరు? ఈ రైతులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మీరు కన్నం వేస్తున్నది ఎవరికి? ఈ 91%. 5 ఎకరాల లోపు ఉన్నోడు మీరు 3 ఎకరాల వరకు వేసి ఆపి కూర్చున్నారు. వేస్తారా ఏదో తెలియదు. మరి 4 ఎకరాల వాడు ఏం పాపం చేసిండు? ఈ 5 ఎకరాల ఉన్నోడు ఏం పాపం చేసిండు? 5 నుంచి 10 ఎకరాలు ఉన్నోడు మీ దృష్టిలో ధనవంతుడా? ప్రకటించండి. 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళు భూస్వాములు, ధనవంతులు, అందుకే మేము రైతు భరోసా చేస్తలేమని చెప్పి ప్రకటించండి. అప్పుడు తెలుస్తుంది మీకు. అది చేయకుండా ఇగో 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 7%, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 1.39, 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 0.9%. మీరు ఈ 0.9% కోసం ఆలోచిస్తున్నారు. తీసేయండి. ఈ 0.9 తీసేసి ఇది అమలు చేయండి. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను మీరు నిండా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము అంటే బీసీలకు అనుకూలం, మా చట్టసభల్లో బిల్లు పెడతాం, ఎస్సీల వర్గీకరణకు మేము చట్టసభల్లో బిల్లు పెడతామని మీరు రోజు ఇస్తున్న ఉపన్యాసాలు ఇక్కడ తెలిసిపోతున్నాయి. 70% ప్రజలకు మీరు రైతు భరోసా ఎక్కడ వీళ్ళు ముందుకెళ్తారో, ఎక్కడ వీళ్ళు పంటలు వేసుకొని బాగుపడతారనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఈ రైతు బంధు, మీరు రైతు భరోసా ఇస్తలేరు. మిత్రులారా, కేసీఆర్ గారు 73,000 కోట్లు ఇచ్చిండు. అది పక్కకెడితే 2014లో సాగు విస్తీర్ణం ఎంతుండే? 1,30,00,000, 1,31,00,000 ఎకరాలు ఉండే. దాన్ని కేసీఆర్ గారు 22-23కి ఏం చేసిండు? 2,38,00,000లకు తీసుకుపోయాడు కదా. ఇది అబద్ధమా? రికార్డు లేదా? వాస్తవం కాదా? ఎందుకు? కేవలం కారణం ఏంటంటే రైతు భరోసా అమల్లో పెట్టిండు కాబట్టి 1,30,00,000 ఉన్న సాగు విస్తీర్ణాన్ని 2,38,00,000లకు తీసుకుపోయిండు. కారణం ఏంటంటే కేసీఆర్ గారు రైతులకు అండగా ఉండడం వల్లనే, రైతు బంధు ద్వారానే ఇది సాగు పెరిగింది. ఇది మేధావులు చెప్పిర్రు. ఎన్నో చర్చలు, డెబిట్లు జరిగినాయి దీని మీద. ఇది వాస్తవం కాదా? ఇది పక్కకెడితే మిత్రులారా, ఈ పథకం పక్కకెడదాం. రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డులది ఏంది? పొద్దున్న చూస్తే ఫోన్ ఆన్ చేస్తే రేషన్ కార్డులు వచ్చినాయి, ఇగో వచ్చినాయి, అగో వచ్చినాయి. మార్చి 1 నుంచి మేము రేషన్ కార్డులు పంచుతున్నాం. మీరు అధికారంలో వచ్చిన 1 నెల నుంచి ఏ ఫోన్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ చేసినా మీ లీకులు. ఆ మంత్రి రేషన్ కార్డులు ఇగో ఇస్తున్నాం, ఈ మంత్రి రేషన్ కార్డులు ఇదిగో ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఒక్క రేషన్ కార్డు మీరు ఇవ్వలే. ఇస్తారా ఇయ్యారా ఇంకా తెలియదు. రేషన్ కార్డు లేని వాళ్ళు మొన్న రేషన్ కార్డు విషయంలో ప్రజాపాలన కింద రేషన్ కార్డు అప్లికేషన్లు తీసుకున్నారు. ఏమైందో? ఇది రేషన్ కార్డులు వస్తాయి, పేపర్లో రాసేయండి, మీ డీటెయిల్స్ రాసిండి అంటే పేపర్లో రాసి ఇచ్చారు. అది ఏమైందో తెలియదు. రెండోసారి ఏం చేశారు? మొన్న సర్వే పేరిట మీరు రేషన్ కార్డుల కోసం తీసుకున్నారు. ఇప్పుడు 3వసారి ఏం చేశారు? ఒక లిస్టు పెట్టారు. గ్రామాల్లో రేషన్ కార్డులకు వచ్చిన వాళ్ళ పేరు ఇది అని చెప్పేసి ఒక లిస్టు పెట్టారు. పెడితే ఇంకా రేషన్ కార్డులు వచ్చినాయి కదా, ఆ లిస్టులో పేర్లు వచ్చినాయి అనుకో. కానీ మళ్ళీ ఇంకో 4వ తిరగసి ఏం పెట్టారు? మీ సేవలు అప్లై చేయండి ఇప్పుడు అని. మీరు రేషన్ కార్డు కోసం మీ సేవలు అప్లై చేయండి. ఇప్పుడు 4వ తిరగసి పెట్టారు. 4 సార్లు మీరు అంటే అప్లికేషన్ల పేరిట ఒక్కొక్కసారి 30-40 రూపాయలు జిరాక్స్లకు అవి ఖర్చులు అవుతున్నాయి. వాళ్ళ మండలాఫీస్కు ప్రయాణాలు. సామాన్య జనాల నడ్డి విరుస్తున్నారు మీరు అప్లికేషన్ల పేరిట. 4 సార్లు రేషన్ కార్డులు. ఇప్పటి వరకు 4 సార్లు రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకున్నారు మీరు. ఇప్పుడు మీ సేవ బాట పట్టుంది అంటున్నారు. మేము మార్చి 1 నుంచి ఇస్తామన్నారు. ఏమైందో? ఇప్పుడు మార్చి 8వ తారీఖు. పక్కకు పెడదాం. ఇందిరమ్మ ఇల్లు అది ఏంది? ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు చాలా అద్భుతమైన పథకం, మేము కొనసాగిస్తాం. నేను ఇవన్నీ చెప్పేటివి 100 రోజుల గ్యారంటీల్లో, 100 రోజుల్లో అమలు పథకాలు చెప్తున్నాను నేను మీకు. మేము 100 రోజులు అమలు చేస్తామని చెప్తున్న పథకాలు. సంవత్సరంన్నర అయింది, అమలు కాలేదనే నేను చెప్తున్నా. ఇందిరమ్మ ఇల్లు ఇది మేము చాలా పారదర్శకంగా చేస్తాం. ఇది అద్భుతమైన పథకం. ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తామని చెప్పారు. మీరు కమిటీలు వేసిర్రు.
ఆ కమిటీలలో ఎవరెవరు ఉన్నారు? ఆ కమిటీ చూస్తేనే అర్థమవుతుంది పారదర్శకమా ఏందన్నది. మీరు కమిటీ వేసిరు, ఏం చేసిరు? ఆ కమిటీలో గ్రామంలో కమిటీ వేస్తే అన్ని వర్గాల వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ చేసి ఆల్ పార్టీలను మీరు పారదర్శకం అన్నారు కదా, ఆల్ పార్టీలను కమిటీలో పెట్టిర్రా? ఎక్కడ జరిగిందా? ఆల్ పార్టీలను ఈ కమిటీలో, ఇందిరా మిల్ కమిటీలో పెట్టిర్రా? పెట్టలేదు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కమిటీలో పెట్టడం వల్ల ఇక్కడే తెలిసిపోతుంది మీరు పారదర్శకమా, ఇది ఏంది, ఎక్కడ అమలు చేస్తున్నారు, ఎవరికి అమలు చేస్తున్నారు అని. కమిటీ పేరిట కాలయాపన చేసి ఇందిరామ్మ ఇల్లు ఇప్పటికీ లేదు. నెంబర్ 4, కూలీలకు 12,000 అన్నారు. భూమి లేని కూలీలకు మేము 12,000 ఇస్తాం సంవత్సరానికి అని ఓ అమ్మ ఏం చెప్పారంటే, ఆ కూలీలు మోసపోయి పాపం వాళ్ళు మీకు చేయి గుర్తు కొట్టేస్తే వాళ్ళను ఇప్పుడు చేయి లేకుండా, ఆ చేయికి పని దొరకకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో. మీరు కూలీలకు పని దొరకక, మనం యూట్యూబ్ లో చూసాం నిన్న కూలీలకు పని దొరకక మళ్ళా దుబాయ్ వలస బాట పట్టిర్రు రైతులు. మనం యూట్యూబ్ లో చూస్తే ఆ సీన్లు చూస్తే కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి. 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది? రైతులు అరే ఎంత విచిత్రమైన సంఘటన. నిన్న మొన్న మనం సిరిసిల్లలో చూసినాం. కేటీఆర్ గారు సిరిసిల్లకు పోయి వార్నింగ్ ఇచ్చిండు, నీళ్లు కనుక వదిలి ఆ రైతుల పంటలు, ఎండిన పంటలు కాపాడకుంటే నేను రేపు వచ్చి వదులుతా అంటే రాత్రికి రాత్రి నీళ్లు వదిలేరు. అరే గింత పాపం నీళ్లు పెట్టుకొని ఆ పంటలు ఎండిపోతుంటే నీళ్లు వదలకుండా ఏం చేస్తున్నారు? దేనికోసం సేవ్ చేస్తున్నారు నీళ్లను? అంటే మీరు రైతులను ఇంత కక్ష కట్టడమా? మొన్న మనం వరంగల్లో ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అతను వెళ్ళి కోమటిరెడ్డి మన ఉత్తమ్ కుమార్ రెడ్డితో, ఇరిగేషన్ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నీళ్లు వదలని అన్న, పంటలు ఎండిపోతారు, రైతులు అరగోసపడుతున్నారు అని చెప్తే నీళ్లు వదిలేదు. హరీష్ రావు గారు సవాల్ చేస్తే అక్కడ సిద్దిపేటలో అక్కడ వాటర్ వదులుతున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు వదులులో దేవుడా అని చెప్పేసి మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని వార్నింగ్లు ఇస్తే కానీ నీళ్లు పంటలు కాపాడుతారు. మీకు సోయి లేదా? ఈ పంట ఏమన్నా ఆ రైతులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులా? అరే ఎవరన్నా కానీ పంట ఎండిపోతున్నది కదా అక్కడ, మీరు గింత నిర్లక్ష్యమా? ఇప్పటికి మొన్న SLBCలో ఇప్పటికీ ఒక శవాన్ని దీని పరిస్థితి. మీ పాలన ఏ విధంగా కొనసాగుతున్నది అన్నదానికి మీరు 26 తారీఖు నాడు 4 పథకాలకు శ్రీకారం చుట్టి ఇదే ఎగ్జాంపుల్. మీరు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కూలీలకు 12,000, ఈ 4 పథకాలకు శ్రీకారం చుట్టారు కదా, ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ కాలేదు. రైతు భరోసా పేరిట ఏదో తూతు మంత్రం 3 ఎకరాలు అన్నారు, 3,000 వేసిరు, ముడుచుకొని కూర్చున్నారు. 9,000 వేస్తామన్నారు, ఇప్పుడు 9,000 కోట్లు అన్నారు, ఇప్పుడు లేదు. కాబట్టి రైతులు అరగోసపడుతున్నారు, పంటలు ఎండిపోయి ఏడుస్తున్నారు. రైతులు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదులే అని చెప్పేసి పాట కూడా ఉంది కదా. కాబట్టి రైతులను కాపాడే ప్రయత్నం చేయండి. రైతుల కోసం మీ ప్రభుత్వం నిలబడతా అని చెప్పేసి మాట ఇచ్చారు, రైతులు మోసపోయి మీకు ఓట్లు వేసారు. ఇంకా మోసం చేయకండి రైతులను. ఇది శాశ్వతం కాదు, రాజకీయం శాశ్వతం కాదు, రైతు శాశ్వతం. ఈ రైతన్న ఈ దేశానికి పండించే పంట శాశ్వతం. ప్రజలకు అవసరాలకు రైతన్న అవసరం. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను ఎంబడే ఇంప్లిమెంటేషన్ చేస్తారని విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.